హెడేక్స్ అంటే మనకి ఏంటంటే ప్రైమరీ అండ్ సెకండరీ హెడేక్స్ అని ఉంటాయి. ప్రైమరీ హెడేక్స్ ఆర్ నథింగ్ బట్ సింపుల్ హెడేక్స్ అనమాట. సో యంగ్ అమ్మాయిల్లో 3 out of 10 పీపుల్ మైగ్రేన్ హెడేక్ తో సఫర్ అవుతుంటారు. ఇంకొక 3 members టెన్షన్ ఆర్ స్ట్రెస్ హెడేక్ తో సఫర్ అవుతుంటారు. ఇది మోర్ కామన్ ఇన్ విమెన్ డ్యూ టు వేరియస్ రీజన్స్. అంటే వాళ్ళలో ఉన్న హార్మోనల్ చేంజెస్ కావచ్చు, లేకపోతే గనక కొన్ని మల్టీ ఫ్యాక్టోరియల్ ఇవి ఎఫెక్ట్ చేసి వాళ్ళలో ఈ హెడేక్స్ అనేది తరచుగా వస్తూ ఉంటాయి. మైగ్రేన్ లక్షణాలే గనక తీసుకుంటే ఒక సైడ్ హెడేక్ రావటం, కన్ను వెనకాల నుంచి గుడ్డు పీకేసినట్లు ఉండడం, అసలు లైట్ చూడలేరు, దాన్ని ఫోటోఫోబియా అంటారు. అట్లానే పెద్ద సౌండ్స్ వస్తే కూడా చాలా చికాకు వేసేస్తూ ఉంటుంది, దాన్ని ఫోనోఫోబియా అంటారు. ఇంకా నాజియా, వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఆ టైంలో అసలు ఎవరు కదిలించినా చాలా చికాకు పడిపోతూ ఒక సైలెంట్ గా ఉండే చీకటి గదిలో పడుకోవాలి, ఏదన్నా టైట్ గా తల కట్టేసుకొని అలా రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా దాని ముందు వెనకాల కొన్ని ఆరా సిమ్టమ్స్ అని కూడా అంటాం అనమాట. అంటే వచ్చే ముందే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది, ఒక రకమైన ఏదో పట్టేసిన ఫీలింగ్, డిప్రెస్డ్ మూడ్ ఉండటము, లేకపోతే కనుక వాళ్ళలో ఒక రకమైన భయం, ఆందోళన, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మైగ్రేన్ సిమ్టమ్స్ అయినప్పటికీ ఎప్పుడో నెలకు ఒక్కసారి వచ్చింది అనుకోండి, దాని గురించి మనం పెద్ద వరి అవ్వక్కర్లా. అదే తరచుగా వస్తుంది, వారంలో ఒకసారి 2 సార్లు వాళ్ళు కంపల్సరీగా పెయిన్ కిల్లర్ వేసుకుంటే కానీ హెడేక్ పోవట్లేదు అంటే దానికి ఆ పెయిన్ కిల్లర్స్తో ట్రీట్మెంట్ చేయకూడదు. ప్రివెంటివ్ మెడికేషన్స్ అని ఉంటాయి. సో అవి ఒక కోర్స్ లాగా ఇవ్వాలి 3 to 6 months పాటు. ఒకవేళ వాళ్ళలో ఒబెసిటీ ఉండి పీరియడ్ సరిగా రాక మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తే ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేది నార్మల్ అయిపోతాయి. కొన్ని బ్లడ్ తక్కువగా ఉండటం, హిమోగ్లోబిన్ లో ఉండటం, ఇలాంటివి కరెక్ట్ చేస్తే కూడా మైగ్రేన్స్ తక్కువ అయిపోతాయి. స్క్రీన్ టైం తగ్గించుకోవాలి, ఎండకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా గాగుల్స్ లాంటివి వాడుకోవాలి. సౌండ్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో వెళ్తుంటే మాత్రం చెవులకి దూదులు కానీ ఇయర్ పాడ్స్ కానీ ఏమైనా పెట్టి కవర్ చేసుకోవాలి. సో ఎవరి ట్రిగ్గర్స్ అయితే ఉంటాయో వాళ్ళు అవి ఐడెంటిఫై చేసుకొని దానికి ఎక్స్పోజ్ అవ్వనీయకుండా మాక్సిమం ప్రయత్నించాలి. అప్పుడు ఈ హెడేక్స్ నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. ఇవన్నీ సింపుల్ హెడేక్స్. ఇవి కాకుండా సెకండరీ హెడేక్స్ అంటే లోపల ఏదన్నా ఒక అండర్లయింగ్ గా సీరియస్ కండిషన్ ఉంటే వాళ్ళకి హెడేక్ కింద బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ లో ట్యూమర్స్, గడ్డలు ఉండొచ్చు, బ్లీడింగ్ లాంటివి అవ్వచ్చు, స్ట్రోక్ కి ఇది ఫస్ట్ ఇండికేషన్ అవ్వచ్చు, కొన్నిసార్లు తెలియకుండా సైలెంట్ ఫిట్స్ వస్తాయి, వాటి తర్వాత కూడా ఈ హెడేక్ రావచ్చు. కొంతమంది ఆడపిల్లల్లో యంగ్ గా కొంచెం ఒబీస్ గా ఉన్న వాళ్ళు బ్రెయిన్ లోపల ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, దాన్నే ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటాం. సో మన బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగినట్లే బ్రెయిన్ లో ఉండే ఫ్లూయిడ్ లోని ప్రెషర్స్ పెరుగుతాయి. సో ఇలాంటిది ఉంటే కూడా వెంబడే గమనించి ట్రీట్మెంట్ చేసుకోకపోతే విజన్ దెబ్బతిండం, చేయి కాలు పడిపోవడం లాంటివి చూస్తూ ఉంటాం. సో హెడేక్ ఏదైనప్పటికీ తరచుగా వస్తోంది, ఇబ్బంది పెడుతోంది అంటే నిపుణులైన న్యూరాలజిస్ట్ ని కలిసి 200 వెరైటీస్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి. సో విచ్ వెరైటీ ఆఫ్ హెడేక్ మీది అనేది కనిపెట్టి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా ChatGPTలో కొట్టి ఆల్రెడీ డయాగ్నోసిస్ చేసేసుకుని మా దగ్గరకు వస్తున్నారు అందరూ. అలా చేసుకున్న వాళ్ళు తెలియకోకుండానే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అలా యూజ్ చేసి మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని కూడా చూస్తున్నాం ఇప్పుడు. సో ఇలాంటి వాళ్ళలో మాకు ఇవ్వడానికి ఇంకా మెడిసిన్స్ కూడా మిగలవు. అప్పుడు వాళ్ళలో మనం ఏమన్నా బొటాక్స్ థెరపీస్ చేయటము, కొన్ని CGRP ఇంజెక్షన్స్ అని వస్తాయి, అది ఒక్కొక్కటి 20,000 అట్లా ఉంటుంది కాస్ట్. సో ఇలాంటివి చేయాల్సిన అవసరం పడ్డము. అంత సివియర్ అవ్వకుండానే మనం గనక ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లో తీసుకున్నాం అనుకోండి ట్రీట్మెంట్, డెఫినెట్లీ అంత సివియర్ అవ్వకుండా మైగ్రేన్ అనేది హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.